హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముందుకి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి ఎములాడో ఎములాడా అనేసి ఈ ఫోక్ సాంగ్ ని మన ముంగటికి రివ్యూ చేయడానికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంతే గనక శ్రీయ దీప్ గారు యాక్ట్ చేయడం జరిగింది. వారితో పాటుగా సైడ్ రోల్ లో వచ్చేసి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు అన్నట్టుగా మనం మామిడి మౌనిక గారు కూడా ఇందులో కనపడడం జరుగుతుంది అన్నట్టుగా. అయితే ఈ ఛానల్ వచ్చేసి మామిడి మౌనిక గారు కొత్తగా పెట్టిన ఛానల్ అన్నట్టుగా ఈ సాంగ్ తోని ఈ ఛానల్ స్టార్ట్ అయింది అనేసి చెప్పొచ్చు. మీరు అందరూ ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనము ఈ ఎములాడో ఎములాడో ఈ సాంగ్ కోసం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ సాంగ్ చాలా బాగుందనండి. డీజే మిక్స్ తో అదరగొట్టారు అనేసి చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చింది, ఎక్సలెంట్ ఉంటుంది. అయితే స్టోరీ ఏంటిదని అంటే అమ్మాయి మొక్కుకుంటా అంటే శివుణ్ణి మొక్కుతూ పాడుతూ ఉంటుంది అన్నట్టుగా, ప్రేయర్ చేస్తూ ఏమనేసి నేను కోరుకున్న వాడు ఇట్లా కలిగిండు, నాకు వాడినే ఇచ్చి నాకు చెయ్యాలి, ఆడితోనే నాకు కలకాలం ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మా మధ్యలో ఎటువంటి గొడవలు రావద్దు, వాడు ఎక్కడున్నా నాయంబడే తోపట్టుకొని తిరగాల అనేసి ఈ సాంగ్ అంతా ఉంటుంది అన్నట్టుగా. కానీ డీజే మాత్రం ఎక్సలెంట్ ఉందండి. అయితే ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే కనుక లిరిక్స్ ను సింగర్ గా వ్యవహరించిన వారు మన మామిడి మౌనిక గారే వ్యవహరించడం జరిగింది అన్నట్టుగా. సూపర్ ఉందండి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చి మీ మూడు తీసుకురావడం జరిగింది. ఈ సాంగ్ కూడా కాస్త కొన్ని గంటల ముందే రిలీజ్ కావడం జరిగింది అన్నట్టుగా. అలాగే వచ్చేసి ఈ సాంగ్ కు మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే మన వెంకట్ అజ్మీర్ అన్నగారు ఇవ్వడం జరిగింది. అన్నగారు ఎంత బాగా ఇస్తారనేసి మనందరికీ తెలిసిందే. ఈ సాంగ్ కూడా అదే హైప్ లో డీజే మిక్స్ తోని మ్యూజిక్ అందించడం జరిగింది అనేసి చెప్పాలి. ఈ సాంగ్ కు డీజే మిక్స్ చేసిన వారు ఎవరు అంటే కనుక డీజే శ్రీని గారు ఈ సాంగ్ డీజే మిక్స్ చేయడం జరిగింది అన్నట్టుగా. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసాడు అనేసి చెప్పొచ్చు. డీజే తోని చాలా మిక్స్ కొట్టాడండి, బాగుంది, నాకు కూడా బాగా నచ్చేసింది. అయితే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అండ్ ఇంత ఊపి మీద ఉంది అనేసి అంటే కనుక అందులో వేసిన స్టెప్పులు కూడా అంతే బాగున్నాయి అన్నట్టుగా. అలాగే వచ్చేసి చూపించే విధానం కూడా చాలా బాగుంది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరంటే నమ్రిత గారు అన్నట్టు. ఎక్సలెంట్ స్టెప్స్ తోని, ఫాస్ట్ బీట్ తోని, అలాగే వచ్చేసి మళ్ళా న్యాచురల్ స్టెప్స్ తోని మంచి లొకేషన్స్ లో ఒక ఊరిలో ఒక గల్లీలోనే షూట్ చేయడం జరిగింది అన్నట్టుగా. చాలా బాగా చేశారండి. ఈ సాంగ్ చాలా బాగుంది, మీ అందరికి నచ్చుతుంది, తప్పక చూడండి. అయితే స్పెషల్ గా వచ్చేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా ఛానల్ ని చూసిన వ్యూవర్స్ కానీ మన ఫోక్ ఫ్యామిలీ కానీ దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.